అని ఆ తర్వాత సంజన గారు ఏది మాట్లాడినా నువ్వు తప్పు. ప్రతిసారి ఏదో పాపం కొడుకు అని పిలుస్తుండే ప్రతిసారి నోరు గొంతు మీద కాలేజ్ తొక్కుతానని చెప్తున్నాడు. ఇది కరెక్ట్ కాదు. తప్పు మాట్లాడడం కాదు, తప్పని చెప్తున్నారు. ఆ బొక్కేం కాదు, ఈ బోల్డన్ సార్లు మాట్లాడారు మరి ఫ్లో లోనే. అవన్నీ పట్టించుకుంటారు. ఇప్పుడు మన తనుజ గారు విన్నర్ అని చెప్తున్నారు బయట. ఇక మేము గొర్రెలము, ఆ బిగ్ బాస్ ఇంకా గొర్రెలు ఏం చేస్తారు, బిగ్ బాస్ కప్పించి పంపించేస్తారు ఆమె. మొన్న వచ్చిన ఆమె పేరు ప్రియాంక. ఓయమ్మో, ఈమె తెలివితేట రాలంటే ఇంకో దానికి ముదురది అమ్మ ముదురు. ఆమె వచ్చి ఏం చెప్పింది, నువ్వు లేడీ విన్నర్ అవ్వగానే ఈమె ఫేస్ ఇక చూడు ఇక గ్లో పెరిగింది. లేడీ విన్నర్ కాడ సంజనకి స్కోప్ లేదు, రీతికి స్కోప్ లేదు. ఇక నేనే వచ్చిన వాళ్ళందరూ లేడీ విన్నర్. ఎందుకు బొక్క యూట్యూబ్ అది చూసేది బిగ్ బాస్ లో 300 రూపాయలు పెట్టి రీఛార్జ్. మరి కళ్యాణ్ గారు ఫ్యామిలీ వీక్ తర్వాత నుంచి గ్రాఫ్ ఎక్కువ అయిపోయింది అంటున్నారు. సో ఆయన ఆర్మీ కళ్యాణ్ గారు. ఆర్మీ కళ్యాణ్ కి ఈమె పేరు ఏమంటారు, తనుజకి కప్పిస్తే మాత్రం బెస్ట్. ఆర్మీ కళ్యాణ్ కి ఏం ఎక్కడ లేదు. ఏమనంటే ఇటు మోతేబర్ లేక పాయింట్ మాట్లాడుతుంటాడు, అట్లా పాయింటే ఉండదు. ఏం లాజిక్ లేకుండా మాట్లాడతారు. ఓట్లు ఎక్కడి నుంచి వస్తున్నాయండి? ఓట్లు ఇక పిఆర్, ఇక మిలిటరీ అనే సింపతి ఒకటి ఉంటది కదా, అది ఇష్టం. మీ పరంగా అసలు ఎవరు విన్ అవుతారు? మా పరంగా అయితే నేను అనుకుంటాను సంజన అవుతే బాగుంటది. చాలా జెన్యున్ కంటెస్టెంట్. లేకుంటే రీతు చౌదరి లేదా డిమాండ్ పవన్, ముగ్గురు. సుమన్ శెట్టి గారు ఏ వాడు పకడగాడు పొట్టి పులుక. నిజంగా ఆయన చేసి ఎట్లా ఉంటదంటే, ఆయనకు నచ్చితేనే ఓకే, నచ్చకుంటే ప్రతిసారి రాంగే. అసలు బిగ్ బాస్ లో ఇన్ని రోజులు సస్టెండ్ అయినా ఆ సంజన వల్ల. ఈయనకు ఆ మాత్రం ఇంత జ్ఞానం ఉంటే, ఆ మాత్రం తెలివితేటలు ఉంటే నిజంగా బాగుపడుతుంది. నిజం చెప్తున్నా. ఎందుకంటే ఆయనకు ఒక కంటెంట్ క్రియేట్ చేసి ఆయనకి ఇచ్చింది లీడ్. ఆ 2 వారాలు లీడ్ ఇస్తే గానీ ఈ రోజు 2-3 వారాలు బయటకు పోతున్నాడు. ఈయన సింపతి క్రియేట్ అయ్యేటట్టు ఆమె చేసింది కాబట్టి ఈ రోజు ఉన్నాడు. ప్రతిసారి ఆమెనే నొక్కుతాడు. ఏమన్నా ఆయన నామినేషన్ పాయింట్ లో వరస్ట్ పాయింట్ మేడం. ఎట్లా ఉంటాయంటే, ఇప్పుడు నువ్వు సంచాలక్ చేసినావు, ఏ చిన్న మిస్టేక్ చేసినావు, ఆ మిస్టేక్ ని పట్టుకుంటాడు, అది వచ్చే పెడతాడు. నా కెప్టెన్షిప్ పోయింది దానివల్ల అంటాడు. ఇంకోసారి నా కంటెంటర్షిప్ పోయింది అంటాడు. అది తప్ప బయట వాళ్ళకు వాడకు నిప్ప అంటే బయట చూసుకొని నిప్పగలుగుతాయి. దివ్య గారికి ఏమైనా ఉంది? దివ్య గురించి నేను మాట్లాడలేను మేడం. దివ్య నోట్లో నూరు పెట్టి మన నూరు కంపు చేసుకోవడం నాకు మంచి అనిపించదు. ఆమె గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. మరి బర్నీ గారు ఓయమ్మ, ఆయన సాయిబాబా. సాయిబాబాకే సాయిబాబా. ఆయన ఏమంటారు, రామ్దేవ్ బాబా, ప్రశాంతమైన బాబాలు ఉంటారు. అందరి బాబాల కంటే ఈ బాబా పెద్దోడు. ఇంతలానా అంత మేనరిజం. శివాజీ ఎలా ఆడారు, ఆడుతూ పాడించాడు. కూర్చొని చెయ్యి ఇరగొట్టుకున్నా నీకు కంటెంట్ క్రియేట్ చేశాడు. అలా అయినా చెయ్యి రాయి అంటే కాడు. నువ్వు ఏమన్నా అంటే అరుస్తాడు. ఏం అరుస్తాడు? కళ్ళ ముందు బోల్డ్ తప్పులు జరుగుతున్నాయి మేడం. అవన్నీ చూడకుండా రాహుల్ సార్ ఇట్లా కళ్ళు చూస్తాడు. ఏం లాభం లేదు ఆయన వల్ల. డిమాండ్ పవర్ కప్పుకు అర్హుడే మేడం. ఆయన దగ్గర కొంచెం జెన్యూనిటీ ఉంది. ఎందుకంటే వాడు రొమాన్స్, లవ్వులు అనే పక్కన పెడితే వాళ్ళ దగ్గర కాస్త ఒక గేమ్ ఉంది, మానవత్వం ఉంది, కొంచెం ఆట తీరు బాగుంది. మరి డిమాండ్ పవన్ అంత గేమ్ మిలిటరీ పవన్ కళ్యాణ్ గెలవలేడు. టూబీ బ్రాండ్ చెప్పాలంటే మరి ఎవరికి ఇస్తారో అది వాళ్ళకే ఇస్తాం మేడం. నేనైతే అర్థం కాలే. అదే కదా గొర్రెలు వాళ్ళు. బ్రో నా ఫోన్ ఆపిచ్చేసి బ్రో, నీకు ఇబ్బంది పడుతున్నావు. అయితే డిమాండ్ పవన్ కావాలని పట్టుకోలేడు బ్రదరు. కావాలని అయితే అస్సలు పట్టుకోలే. కాకుండా ఫ్లోలా మా ఇద్దరు నామినేషన్ లో మీరిద్దరు కొట్టుకుంటారు అయ్యా అని చెప్పేసి ఆమెను ఫస్ట్ లాక్కెళ్ళాడు. తర్వాత ఈయన ఆగ్రా అయ్యా అని చెప్పేసి అనుకోకుండా ఇట్లా పెట్టాడు. అది కాస్త హైలైట్ అయింది. మన వాళ్ళు ఉంటారు మిలిటరీ మీదనే చేసిండు. ఇక మొత్తం ఇక ఆగమైంది. దేశంలో ఏది జరగలేదు తప్పు అన్నట్టు మన వాళ్ళు చూస్తారు. టాప్ 5 అయితే ఏం చెప్పారు మేడం. టాప్ 3 అయితే చెప్తాను. సంజన, రీతు, డిమాండ్ పవన్, వీళ్ళు ముగ్గురే అండి. నిన్న మనకి నామినేషన్స్ కంటెంటర్షిప్ వచ్చిందనమాట. పాత వాళ్ళు తీసుకొచ్చారు. సో ప్రియాంక గారు కళ్యాణ్ గారితో ఆడడం ఫెయిరా అన్ఫెయిరా? ఏమో మేడం. ఇక మేడం అయితే సెలెక్ట్ చేసుకున్నది. లాస్ట్ వెళ్తూ లేడీ విన్నర్ అని చెప్పిపోయింది. మరి నాకు అర్థం అయ్యేది ఏంటంటే, ఇక మొత్తం సీరియల్ బ్యాచ్ ని కప్పు ఇచ్చుకుంది. లాస్ట్ టైం లేదు బ్రో, పవన్ కళ్యాణ్. లాస్ట్ టైం ప్రియాంక బిగ్ బాస్ 7 లో ప్రియాంక హైలైట్. లాస్ట్ సీజన్ లో ఆమె పేరు ఏదో ఉంటది, యష్మి.
ఎస్వి ఇంకా ఇద్దరు సీరియల్ ప్రేరణ ఈ మాత్రం అంటే ఆ స్టార్ మా బ్యాచ్ ని కాస్త పుష్ చేస్తుంటారు. లైక్ ఈ రోజు నేతడి హారిక ఉంది కదా, తను వచ్చి కూడా నా ఫ్రెండ్ అభిజిత్ లాగా ఉన్నావు అని చెప్పి ఇండైరెక్ట్ తనుజ గారిని అనింది. మీకేం సదాలా అనిపించింది? గంత స్క్రాప్ మేడం, ఎంత స్క్రాప్. బయటగా పైసలు ఇచ్చిందామె, నాకు 10 లక్షలు మిగిలిన చాలు, ఒక 40 లక్షలు పంచేయండి బయట ఇష్టం వచ్చినట్టు అని చెప్పినట్టుంది. చాలా మంది ఇంట్లోకి వచ్చే వాళ్ళందరూ కూడా శుభశెట్టి గారు మీరు చాలా క్యూట్ గా ఉన్నారు, మీరు బాగా ఆడుతున్నారు అని చెప్పి పొగుడుతున్నారు కదా. క్యూట్ ఉన్నాడు ఈయన, క్యూట్ గా హీరో అవుతుండే కదా, కమెడియన్ ఎందుకు అయ్యిండు? ఆయన ఈ వారం బయటకు వస్తున్నాడు. అంతే. ఎవరు హెల్మెట్ అవబోతున్నారు? సుమన్ శెట్టి అవుతాడు. సుమన్ శెట్టి గారు.